ధర్మశాల టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ లో 64 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది భారత్ తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులు చేసింది ఇంగ్లాండ్. తొలి ఇన్నింగ్స్ లో 218, రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ధర్మశాల టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ లో 64 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక దీనిపైన మరింత విశ్లేషణ స్పోర్ట్స్ ఎనలిస్ట్ సుధీర్ గారు మనకు అందిస్తారు. నమస్కారం సార్ సుధీర్ గారు. నమస్తే సుమిత్ర గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఎలా అంటే ఇన్నింగ్స్ జరిగిన విధానం, భారత్ బౌన్స్ బ్యాక్ ఎలా ఉంది సార్? ఐ థింక్ ఫెంటాస్టిక్. మీరు చెప్పినట్టుగా ఘన విజయం మ్యాచ్ లోనే కాకుండా ఇట్స్ వండర్ఫుల్ సిరీస్ విక్టరీ. అండ్ లాస్ట్ 12 years లో ఇండియన్ డామినెన్స్ ఎలా కొనసాగుతుందో అందరికీ తెలిసింది. ఒక సిరీస్ కూడా ఓడిపోలేదు. అండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ లో ఓడిన తర్వాత కొంచెం ప్రెషర్ ఉండేది, బికాస్ హైదరాబాద్ లో అంతకుముందు ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు. అండ్ ద వే దే కేమ్ బ్యాక్ ఇన్ రాజ్కోట్, విశాఖపట్నం, ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండి. ఆ తర్వాత రాంచీలో కూడా డామినెన్స్ కనబరిచారు. అండ్ ముఖ్యంగా దిస్ సిరీస్ డెఫినెట్లీ బిలాంగ్స్ టు యంగ్స్టర్స్ మోర్. అఫ్ కోర్స్ బౌలింగ్ లోనైతే సీనియర్స్ అందరు కూడా చక్కగా రాణించారు, రవిచంద్రన్, అశ్విన్, మీకు బుమ్రా. బట్ the two batters, Yashasvi Jaiswal and they have batted. I think it's been wicket keeper nu kuda Bharat Price lo Jurel, he was successful also. And anni departments lo ranincharu. Tarvata meeku Patidar ki roju he played well, Sarfaraz played well actually. So very good test match for India. Test match ee series kuda I think ఇప్పుడు ఇక తర్వాత ఐపీఎల్ ఉంది, తర్వాత చాలా వెయిట్ చేయాలి మళ్ళీ సిరీస్ జరగడానికి. బట్ ఇదైతే ఒక ట్రెమెండస్ విక్టరీగా భావించాలి. కంగ్రాచులేషన్స్ టు ది ఇండియన్ టీమ్. దే హావ్ రియల్లీ డామినేటెడ్ లైక్ ఎనీథింగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ రైట్ త్రూ ద సిరీస్ ఎక్సెప్ట్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ సార్.